హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో కొరియన్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి డార్క్ కామెడీ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఓల్డ్ బాయ్ మరియు డెసిషన్ టు లీవ్ అనే మంచి మంచి మూవీస్ ని తీసినటువంటి పార్క్ చన్ వుక్ డైరెక్ట్ చేసినటువంటి నో అదర్ చాయిస్. ఈ మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో మనసు అనే ఒక మిడిల్ ఏజ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. ఆ వ్యక్తి తన భార్య మరియు పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుక్కతో కలిసి చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. అయితే ఆ తర్వాతే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. తను 25 సంవత్సరాల నుంచి కూడా ఒక అమెరికన్ కంపెనీలో ఇంజనీర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ కంపెనీ ప్రొడక్షన్ ని తగ్గిస్తూ వాళ్ళ కంపెనీలో ఉన్న చాలా మంది ఎంప్లాయీస్ ని తీసేస్తూ ఉంటుంది. ఆ లిస్ట్ లో మనసు పేరు కూడా ఉంటుంది. మనసు వెంటనే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి ఇలా సడన్ గా తీసేస్తే ఎలా, దీని మీద ఏదైనా మనం పోరాటం చెయ్యాలని అంటూ ఉంటాడు. అయితే ఫ్రెండ్ మనసుని చూసి పోరాటాలు ఏమీ వద్దు, ఒకసారి నువ్వు వెళ్ళి మన బాస్ తో మాట్లాడు అని అంటాడు. దాంతో మనసు వెంటనే వాళ్ళ బాస్ తో మాట్లాడడానికి వెళ్ళగా వాళ్ళ బాస్ కూడా సరిగ్గా ఏమీ సమాధానం చెప్పలేక ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు అంటూ ఆ మనసుని అక్కడి నుంచి పంపించేస్తాడు. మనసు చాలా బాధపడుతూ అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత జాబ్ లో నుంచి తీసేసిన ఎంప్లాయీస్ అందరినీ కూడా ఒక గ్యాదరింగ్ కి పిలుస్తారు. అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న బాధలన్నీ కూడా చెప్తూ ఉంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక లేడీ మాత్రం వీళ్ళు వాళ్ళ బాధల్ని తగ్గించుకోవడం కోసం కొన్ని ఎక్సర్సైజ్లను కూడా చెప్తూ ఉంటుంది. అయితే మనసు మాత్రం నేను బాగా చదువుకున్నాను కదా, ఖచ్చితంగా నాకు వేరే జాబ్ వస్తుంది అని తను వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి జరిగిందంతా కూడా తన వైఫ్ కి చెప్తాడు. తన వైఫ్ కూడా తన హస్బెండ్ కి జాబ్ పోయింది అని తెలుసుకుని చాలా షాక్ అవుతుంది. అలా జాబ్ పోయి దాదాపు 1 year అవుతుంది. మనసు అక్కడక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఒకరోజు ఈ మనసు ఫ్రెండ్ అయినటువంటి నామ్గో, మా కంపెనీలో కొత్తగా ఎంప్లాయీస్ ని తీసుకుంటున్నారు, నువ్వు కూడా వచ్చి ఇంటర్వ్యూ చెయ్యి అని అంటాడు. దాంతో మనసు వెంటనే ప్రెజెంట్ తను ఎక్కడైతే పనిచేస్తున్నాడో అక్కడికి వెళ్ళి లీవ్ కావాలని అడుగుతాడు. అయితే వాళ్ళు మాత్రం నీకు లీవ్ ఇవ్వడం కుదరదు అని చెప్పి మనసుని డైరెక్ట్ గా జాబ్ లో నుంచి తీసేస్తారు. అయితే మనసు కొంచెం బాధపడుతూనే అక్కడి నుంచి ఇంటర్వ్యూ ఇవ్వడానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. అయితే సరిగ్గా అదే సమయంలో మనసు కొన్ని నెలల నుంచి కూడా వాళ్ళ ఇంటి ఈఎంఐ కట్టడం లేదు అని వాళ్ళకి చాలా నోటీసులు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఒక నోటీస్ ని పంపించి ఉంటారు. ఆ తర్వాత రోజు మనసు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళగా అక్కడ సన్లైట్ డైరెక్ట్ గా తన ఫేస్ మీదే పడుతూ ఉంటుంది. అయినప్పటికీ మనసు అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా చాలా నీట్ గా ఆన్సర్స్ చెప్తూ ఉంటాడు. దాంతో మనసు అక్కడ క్లర్క్ జాబ్ కి సెలెక్ట్ అవుతాడు. అయితే మనసు మాత్రం నేను ఇంజనీరింగ్ చేశాను, ఇక్కడ క్లర్క్ గా చెయ్యాలని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి తన ఫ్రెండ్ వచ్చి నీకు చెయ్యాలనిపిస్తే చెయ్యి, ఎలాగో ఒక నెల రోజుల్లో నిన్ను మళ్ళీ నేను వేరే ప్లేస్ కి పంపిస్తాను అని అంటూ ఉంటాడు. అదే సమయంలో ఆ కంపెనీ దగ్గరికి మనసు ఇంతకుముందు ఏ కంపెనీలో అయితే వర్క్ చేసి వచ్చాడో ఆ కంపెనీలో వర్క్ చేసినటువంటి మరొక ఎంప్లాయీ కూడా ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చాడు అని తెలుస్తుంది. అది ఎవరు అన్నది మనకి తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత మనసు వెంటనే ఇంటికి తిరిగి రాగా తన వైఫ్ మనసుని చూసి మరో 3 నెలల్లో మన ఇంటిని వేలం పాటికి పంపిస్తున్నారు, మనం ఈఎంఐ కట్టడం లేదు కదా, అందుకే అలా నోటీస్ ఇచ్చారు అని అంటుంది. దాంతో మనసు తన వైఫ్ ని చూసి మనం ఇంటిని అమ్మేసి కొన్ని రోజుల తర్వాత బాగా డబ్బులు సంపాదించిన తర్వాత మళ్ళీ ఈ ఇల్లుని కొనుక్కుందాం అని అంటాడు. దాంతో మనసు ఆ తర్వాత రోజు తనకున్నటువంటి 2 కార్స్ ని అలాగే తన దగ్గర ఉన్న కుక్కను కూడా ప్రెజెంట్ మెయింటెనెన్స్ చేయలేకపోతున్నామని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అమ్మేస్తాడు. ఆ తర్వాత మనసు వాళ్ళ ఇల్లును కొనడానికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, మనసు కొడుకు వాళ్ళ ఫ్రెండ్ ఫాదరే అక్కడికి వచ్చి ఉంటాడు. తను చాలా డబ్బులున్న వాడై ఉంటాడు. అతనికి ఒక మొబైల్ షాప్ కూడా ఉంటుంది. ఆ వ్యక్తి మనసు వాళ్ళ ఇంటిని తీసుకుని వాళ్ళకి 1 month నోటీస్ పీరియడ్ ఇచ్చి ఈ 1 month లో మీరు ఇల్లు ఖాళీ చేయండి అని చెప్తూ ఉంటాడు. ఆ వ్యక్తి కొంచెం రూడ్ గా మాట్లాడుతూ మనసు వాళ్ళ వైఫ్ ని చూసి కొంచెం అసభ్యంగా కూడా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో మనసు చాలా బాధపడుతూ డైరెక్ట్ గా తన మేనేజర్ దగ్గరికి వెళ్లి తన కాళ్ళని పట్టుకోగా తన మేనేజర్ మాత్రం చాలా కోపంగా ఈ మనసుని అవమానించి కొంచెం డబ్బులు కూడా ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. దాంతో మనసు అక్కడి నుంచి చాలా తక్కువ రేటుకి మందు దొరికే ప్లేస్ కి వెళ్లి మందు తాగుతూ తన మేనేజర్ తనని తిట్టినటువంటి ఆ వీడియోని చూస్తూ ఉంటాడు. ఆ వీడియోలో తన మేనేజర్ చాలా రిచ్ గా బ్రతుకుతూ ఉంటాడు. తనకు బాగా డబ్బులు వస్తూ ఉండడంతో ట్రావెలింగ్ బాగా ఎక్కువ చేసి ఆ వీడియోలను షూట్ చేస్తూ ఉండి ఉంటాడు. అది మొత్తం చూసినటువంటి మనసుకి వీడికన్నా నేను బాగా పని చేస్తాను, వీడికన్నా బాగా ఎక్కువ చదువుకున్నాను, అయినా నన్ను జాబ్ లో నుంచి తీసేశారు అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత
తర్వాత మనసు ఇంటికి వెళ్ళగా మనసు కూతురికి మ్యూజిక్ చెప్పేటటువంటి టీచర్ మనసుని మరియు తన వైఫ్ ని చూసి, నేను మీ కూతురికి మ్యూజిక్ ని చెప్పలేను, ఎందుకంటే మీ కూతురు చాలా మ్యూజిక్ నేర్చుకుని ఉంది. మీరు నాకన్నా బెస్ట్ మ్యూజిక్ టీచర్ దగ్గరికి మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళాలి, వాళ్ళు నాకన్నా ఎక్కువ చార్జ్ చేస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం కూడా మనసు తన మేనేజర్ ఇంటర్వ్యూ వీడియోని చూస్తూ ఉంటాడు. అది చూస్తున్నప్పుడే మనసుకి వీడికన్నా నాకే ఎక్కువ టాలెంట్ ఉంది, వీడికన్నా బాగా నేనే చదువుకున్నాను అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మనసు వైఫ్ కూడా మనసు దగ్గరికి వెళ్లి మనసుని చూస్తూ, నువ్వెందుకు ఆ వీడియోని మాటి చూసి అంతలా బాధపడుతుంటావు, నువ్వేం బాధపడకు, ఏదో ఒక రోజు వాడి మీద పిడుగుపడి వాడు చనిపోతాడు, వాడి జాబ్ నీకే వస్తుంది అంటూ కామెడీగా మాట్లాడుతుంది. అయితే అక్కడ మనసు వైఫ్ చాలా కామెడీగా మాట్లాడి ఉంటుంది, కానీ మనసు మాత్రం ఆ మాటల్ని సీరియస్ గా తీసుకుని తను ఒక ప్లాన్ చేస్తాడు. దాంతో ఆ తర్వాత రోజు మనసు తన మేనేజర్ని ఫాలో అయ్యి వెళ్ళగా తన మేనేజర్ ఒక షాప్ దగ్గర నిలబడి ఉంటాడు. దాంతో మేనేజర్ వెంటనే ఆ బిల్డింగ్ మీదకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పూల కుండీని తీసి తన మీద వేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ ఇంటి ఓనర్ అక్కడికి వచ్చి మనసుని చూసి, నువ్వు అక్కడ ఆ పూల కుండీతో ఏం చేస్తున్నావు, ఎవరినైనా చంపడానికి ఇక్కడికి వచ్చావా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న మనసు, లేదు అలా ఏం కాదు, నేను ఈ పూల కుండీని కొనడం కోసం వచ్చాను అని అంటాడు. నిజానికి తన చేతిలో ఉన్నది పూల కుండీ కాదు, అది ఒక పచ్చిమిరపకాయ చెట్టు దాంట్లో ఉంటుంది. తర్వాత మనసు, నేను ఆ మేనేజర్ చంపితే ఖచ్చితంగా ఆ జాబ్ నాకే వస్తుంది అనే గ్యారెంటీ ఏముంది, ఈ సిటీలో నాలాగా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా నాకు పోటీ వస్తారు కదా, వాళ్ళకంటే నాకు ఏదైనా ప్రత్యేకత ఉండాలి అని ఆలోచించి వెంటనే అక్కడున్నటువంటి ఆ పూల కుండిని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత మనసు వెంటనే ఒక మ్యాగజైన్ కంపెనీకి ఫోన్ చేసి, మా ఆఫీస్ లో వర్క్ చేయడానికి బెస్ట్ ఇంజనీర్ కావాలి, ఎవరికైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉండి మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళు మా ఆఫీస్ లో వర్క్ చేయడానికి నాకు కావాలి అని ఒక యాడ్ ని ప్రింట్ చేపిస్తాడు. మరో పక్క గు అనే వ్యక్తిని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ గు మరెవరో కాదు, మనసు వాళ్ళ కంపెనీ నుంచి తీసేసిన ఎంప్లాయీస్ లో ఈ గు కూడా ఒకడై ఉంటాడు. అప్పటి నుంచి కూడా గూకు జాబ్ దొరకపోవడంతో తన ఇంట్లో చాలా బాధలు పడుతూ ఉంటాడు. తన వైఫ్ తనని చాలా తీవ్రంగా కొడుతూ తన వైఫ్ ఆ ఇంటి అవసరాలు కూడా చూసుకుంటూ ఉంటుంది. దాంతో ఆ గు ఫుల్ గా తాగి మద్యానికి బానిస అయిపోయి జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. అలాంటి గు ప్రజెంట్ మనసు నాకు ఒక మంచి ఇంజనీర్ కావాలి అని యాడ్ ఇచ్చాడు కదా, ఆ యాడ్ ని చూసి తను వెంటనే ఒక రెజ్యూమ్ ని ప్రిపేర్ చేసి ఆ అడ్రస్ కి పంపిస్తాడు గు. అలా మనసుకి చాలా మంది వాళ్ళ రెజ్యూమ్స్ ని సెండ్ చేస్తారు. మనసు ఆ రెజ్యూమ్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసి వాటిలో నుంచి బెస్ట్ రెజ్యూమ్స్ గా ఒక 5 మందిని సెలెక్ట్ చేసి ఆ 5 మందిలో నుంచి కూడా ఒక ముగ్గురిని సెలెక్ట్ చేస్తాడు. ఆ ముగ్గురికి దాదాపు మనసు అంత ఎక్స్పీరియన్స్, కొంతమందికి అయితే మనసు కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. ఆ ముగ్గురులో మొదటి వాడు గు అయి ఉంటాడు. రెండో వాడు గురించి తర్వాత చూపించడం జరుగుతుంది. మూడో వాడు మరెవరో కాదు, మనసు మేనేజర్ ఉన్నాడు కదా, తనే అయి ఉంటాడు. ఆ తర్వాత మనసు ఈ ముగ్గురిని కూడా అడ్డు తొలగించుకోవాలి, వీళ్ళని చంపేయాలి అని వెంటనే మనసు ఒక డమ్మీ గన్ తీసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒరిజినల్ గన్ ప్లేస్ లో ఈ గన్ ని పెట్టి తను మాత్రం ఒరిజినల్ గన్ తన దగ్గర ఉంచుకుంటాడు. ఎందుకంటే అక్కడ ఫేక్ గన్ను పెట్టకపోతే తన వైఫ్ గన్ను కనిపించడం లేదు అని పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది అని అక్కడ ఒక ఫేక్ గన్ని పెట్టి ఒరిజినల్ గన్ను తీసుకున్నటువంటి మనసు మొదటగా ఆ గూని ఫాలో అవుతూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. దూరం నుంచి ఆ గు ఫ్యామిలీని అబ్జర్వ్ చేస్తూ ఉండగా అదే సమయంలో గు ఇంట్లో నుంచి ఒక కుర్రవాడు వెళ్లిపోతూ ఉంటాడు. నిజానికి గు వాళ్ళ వైఫ్ దగ్గరికి తన లవర్ సీక్రెట్ గా వచ్చి వెళుతూ ఉంటాడు. ఇది మొత్తం చూసినటువంటి మనసు ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగా ఆ సమయంలో గు మరియు తన వైఫ్ ఇద్దరు కూడా ట్రెక్కింగ్ చేస్తూ ఉంటారు. మనసు వెంటనే వాళ్ళిద్దరిని కూడా షూట్ చేయాలనుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో గు మరియు తన వైఫ్ ఇద్దరు కూడా గు జాబ్ గురించి మాట్లాడుతూ ఉండగా గు తన వైఫ్ని చూసి మాట్లాడుతూ, నేను చాలా చోట్ల జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను, కానీ ఎక్కడా కూడా నాకు జాబ్ రావడం లేదు అని అంటూ ఉంటాడు. దాంతో గు వైఫ్ వెంటనే గూను కొట్టబోతూ ఉండగా గు భయపడి అక్కడి నుంచి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి మనసుకి పాము కరవడంతో గు వైఫ్ అక్కడికి వెళ్ళి మనసు కాళ్ళు పైకెత్తి ఆ విషయం అంతా కూడా పక్కకు లాగేస్తుంది. మనసు ఇంటికి వెళ్ళగా మనసు వైఫ్ చాలా రొమాంటిక్ గా మనసుతో మాట్లాడుతూ, నువ్వు వేరే జాబ్ ఏదైనా మంచిది చూసుకోవచ్చు కదా అని అంటూ ఉంటుంది. దాంతో మనసు, కంగారు పడకు, మరికొద్ది రోజులు టైం నాకు ఇవ్వు, నేను మంచి జాబ్లోకి వెళ్తాను అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మనసు తన వైఫ్కి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని చెప్పి మళ్ళీ గు ఇంటి దగ్గరికి వెళ్ళగా ఆ సమయంలో గు వైఫ్ బెడ్రూమ్లో తన బాయ్ ఫ్రెండ్తో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. అది చూసినటువంటి మనసు గూని తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడి నుంచి మనసు తిరిగి వెళ్తూ ఉన్న సమయంలో అప్పుడే గు ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. గు ఇంటికి వెళుతూ ఉండడం చూసినటువంటి మనసు ఇప్పుడు గు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంట్లో తన వైఫ్ వేరే బాయ్ ఫ్రెండ్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఉండడం చూస్తే తను ఖచ్చితంగా డిప్రెషన్లోకి వెళతాడు అని భయపడుతూ ఉంటాడు. గు మనసు ఊహించినట్లుగానే ఇంటి దగ్గరికి వెళ్ళి బెడ్రూమ్ లో తన వైఫ్ తన బాయ్ ఫ్రెండ్ తో ఉండడం చూసినటువంటి గు చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోతూ వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి, నువ్వు వెంటనే బార్ దగ్గరికి తాగుదామని చెప్పి గు చాలా బాధపడుతూ అక్కడి నుంచి బయలుదేరి
బయలుదేరి బారుకి వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే సమయంలో మనసుకి తన వైఫ్ ఫోన్ చేసి ఆఫీస్ దగ్గరికి రమ్మని చెప్పడంతో మనసు అక్కడికి బయలుదేరి వెళ్తాడు. అక్కడ మనసు తన వైఫ్ తన కొలీగ్ తో మాట్లాడుతూ ఉండడం చూసినటువంటి మనసు, వీడెవడో నాకన్నా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, చాలా యంగ్ వయసులో ఉన్నాడు, కొంపదీసి నా వైఫ్ తనతో పడుకోవడం లేదు కదా అని ఆలోచిస్తూ దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ భయపడుతూ ఉంటాడు. అందుకే మనసు నేను త్వరగా జాబ్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత నా వైఫ్ని పనిలోకి వెళ్లకుండా ఆపేస్తే మనం చాలా ప్రశాంతంగా ఉండవచ్చు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ మనసు గన్ తీసుకుని డైరెక్ట్ గా గూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళగా ఇంట్లోకి వచ్చిన మనసును చూసినటువంటి గూ మాత్రం నా వైఫ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చాడేమో అనుకుని మనసుని చాలా బూతులు తిడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మనసు వెనకాలకి ఆ గూ వైఫ్ వచ్చి ఆ మనసు మీద అటాక్ చేయబోతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో మనసు తీసుకొచ్చినటువంటి గన్ లో నుంచి ఒక బుల్లెట్ వెళ్లి గూ షోల్డర్ లో తగులుతుంది. గూ వైఫ్ మనసు మీద అటాక్ చేయడంతో మనసు కింద పడిపోయే సమయంలో మనసు చేతిలో ఉన్న గన్ను కూడా కింద పడిపోతుంది. దాంతో గూ వైఫ్ ఆ గన్నుని తీసుకుని వెంటనే తన హస్బెండ్ ని షూట్ చేసి, నువ్వు గత 25 సంవత్సరాలు ఎప్పుడూ కూడా నన్ను అందంగా ఉన్నావని చెప్పలేదు, చావు అసలు నీకు బ్రతికే అర్హతే లేదు అంటూ తన హస్బెండ్ ని గూని షూట్ చేసి ఆ తర్వాత మనసుని చంపడం కోసం గన్ను మరియు కుక్కతో తన వెంట పడుతుంది. అయితే మనసు చాలా తెలివిగా అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు. కట్టిస్తే మరో పక్క మను కొడుకు మాత్రం పేదరికంలో చాలా ఇబ్బందులు పడుతూ ఎలాగైనా ఒక సెల్ ఫోన్ ని కొట్టేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. నిజానికి మనసు కొడుకు తన ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి ఉన్నటువంటి షాప్ లోనే మొబైల్ ఫోన్ ని కొట్టేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో మనసుకి తన కూతురు ఫోన్ చేసి అమ్మ ఒక డాన్స్ కాంపిటీషన్ కి వెళ్ళింది అని చెప్తూ ఉంటుంది. దాంతో మనసు చాలా కంగారు పడుతూ వెంటనే ఆ పబ్ దగ్గరికి వెళ్ళగా అక్కడ మనసు వైఫ్ తన కొలిక్ తో చాలా డాన్స్ చేస్తూ ఉంటుంది. మనసు అదంతా చూసి తను చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఆ వెంటనే మనసు అక్కడి నుంచి బాధపడుతూ ఇంటికి వచ్చేస్తూ నా గన్ను ఆ గూ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది కదా, దాన్ని తెచ్చుకోవాలి అని ఆ రాత్రి సమయంలో గూ వాళ్ళ ఇంటి దగ్గరికి బయలుదేరతాడు. ఆ సమయంలో గూ వైఫ్ మరియు తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి గూ బాడీని మరియు గన్నును కూడా ఇంటి బయట పాతి పెట్టేసి ఇద్దరు కూడా ఇంటి లోపలికి వెళ్లి మళ్ళీ రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే మనసు అక్కడికి వెళ్లి అక్కడ పాతి పెట్టిన గన్నుని తీసి ఆ గన్నుని తీసుకుని అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత మనసు వైఫ్ కూడా ఇంటికి రావడంతో మనసుకి తన వైఫ్ కి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. మనసు వైఫ్ మనసును చూసి నేను నిన్నేమి మోసం చేయడం లేదు అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత మనసు తన దగ్గర ఉన్నటువంటి లిస్ట్ లో సెకండ్ క్యాండిడేట్ ని టార్గెట్ చేస్తాడు. అతని పేరు సీజో. తను ఒక చెప్పుల షాప్ లో వర్క్ చేస్తూ ఉండగా ఆ తర్వాత రోజే మనసు ఒక కస్టమర్ లాగా ఆ షాప్ దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడుతూ ఈ షాప్ ఏ టైం కి క్లోజ్ చేస్తారు అని అడుగుతాడు. దానికి ఆ సీజో క్లోజింగ్ టైం కూడా చెప్తాడు. దాంతో మనసు అక్కడి నుంచి వెళ్లిపోయి ఆ షాప్ క్లోజింగ్ టయానికి ఆ సీజో వెళ్లే రూట్ లో ఎవ్వరూ లేనటువంటి ప్లేస్ లో ఆ సీజో కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సీజో అక్కడ రావడంతో మనసు వెంటనే సీజోని చూసి నా కారు చెడిపోయింది అని అంటాడు. దాంతో సీజో వెంటనే ఆ కార్ ని రిపేర్ చేస్తూ ఉండగా మనసు వెంటనే ఆ సీజోని షూట్ చేసి సీజో బాడీని తన కారులో వేసుకుని అక్కడి నుంచి వచ్చేస్తాడు. మరోపక్క మనసు కొడుకు తన ఫ్రెండ్ వాళ్ళ మొబైల్ షాప్ లో ఒక మొబైల్ ని కొట్టేసి సైకిల్ మీద తన ఫ్రెండ్ తో అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అదే సమయంలో పోలీసులు ఆ మనసు కొడుకుని చేజింగ్ చేస్తూ ఉంటారు. మరోపక్క మనసు ఇంటి దగ్గర వచ్చి తను చంపేసినటువంటి ఆ సీజు బాడీని పాతి పెట్టడం కోసం అక్కడ గుంట తవ్వుతూ ఉంటాడు. అప్పటికే బాగా అలసిపోయి ఉన్నటువంటి మనసు అక్కడ గుంట తవ్వి ఆ గుంటలోనే పడుకుని అక్కడే నిద్రపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ మనసు కళ్ళు ఓపెన్ చేయగా ఇంటి దగ్గరకు పోలీసులు వచ్చి ఉండడంతో మనసు చాలా భయపడిపోతూ ఉంటాడు. మనసు ఇంటి దగ్గరకు వచ్చినటువంటి పోలీసులు మనసు కొడుకు మొబైల్ ని దొంగతనం చేశాడు అని మనసు కొడుకుని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు. మనసు వెంటనే తన కొడుకు దగ్గరికి వెళ్లి ఇదంతా కూడా నీ ఫ్రెండ్ ప్లాన్ అని చెప్పు, నీ ఫ్రెండ్ చెప్పడం వల్లనే నువ్వు ఈ విధంగా చేసావని చెప్పునంటూ ఉంటాడు. ఆ తర్వాత మనసు వైఫ్ ఎవరైతే ఈ కేసుని పెట్టారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి ఈ కేసును వాపస్ తీసుకోమని అడుగుతూ ఉంటుంది. అప్పుడే మనసు కూడా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ మీ షాప్ లో ప్రతిరోజు రాత్రి సీసీటీవీ కెమెరా ఆగిపోతుంది ఎందుకు అని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి కెమెరా షాప్ ఓనర్ చాలా భయపడిపోతూ ఆ మనసుని చూడగా మనసు ఆ వ్యక్తిని చూసి నీ షాప్ లో రోజు కెమెరా ఎందుకు ఆగిపోతుందో నాకు బాగా తెలుసు, నువ్వు ప్రతిరోజు రాత్రి మీ షాప్ దగ్గరికి ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి కెమెరాని ఆఫ్ చేసి మీరిద్దరూ కూడా అక్కడ రొమాన్స్ చేస్తూ ఉంటారు, ఈ విషయం అంతా కూడా నాకు బాగా తెలుసు, నువ్వు వెంటనే ఈ కేసును వాపస్ తీసుకో, అదే విధంగా మా ఇల్లును కొంటానని అగ్రిమెంట్ చేసుకున్నావు కదా ఆ అగ్రిమెంట్ ని కూడా క్యాన్సిల్ చేయి, లేదంటే నువ్వు మీ షాప్ లో ఏం చేస్తున్నావు ఇదంతా కూడా నీ వైఫ్ కి చెప్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. అలా ఇంటికి వచ్చినటువంటి మనసు తన కొడుకు దొంగతనం చేసినటువంటి ఆ మొబైల్ ఫోన్స్ అన్నింటినీ కూడా ఇంటి బయట గుంట తవ్వి అందులో పాతి పెట్టేస్తూ ఉంటాడు. అక్కడే తన కొడుకు వాడేటటువంటి సిగరెట్ బాక్స్ కూడా కనిపించడంతో దాన్ని వెంటనే తన కొడుకు ఇచ్చి దీన్ని దూరంగా పడేయని అంటాడు. అయితే మనసు కొడుకు మాత్రం ఆ సిగరెట్ ప్యాకెట్ ని పడేయకుండా ఆ రోజు రాత్రి సమయంలో టెర్రస్ మీదకి వెళ్లి అక్కడ ఆ సిగరెట్ తాగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మనసు ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి పాతి పెడుతూ ఉంటాడు.
చూడ్డానికి అది కొంచెం బ్లూ బ్లడ్ లాగా ఉంటుంది. అక్కడ మనసు ఏదో బాడీని పాతి పెట్టి ఆ గొయ్యి మీద ఒక ప్లాంట్ని కూడా పెట్టేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతుంది. ఆ సీజో కనిపించకపోవడంతో పోలీసులు సీజో గురించి ఎంక్వైరీ చేస్తూ వాళ్ళ వెంటనే మనసు దగ్గరికి వచ్చి, మీ కంపెనీలో పనిచేస్తున్నటువంటి 2 చనిపోయారు, నెక్స్ట్ టార్గెట్ నువ్వే కావచ్చు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా నీ అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే, ఖచ్చితంగా నువ్వే నెక్స్ట్ టార్గెట్ అయి ఉండవచ్చు అని అంటూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి మనసు మాత్రం చాలా ఆనందపడుతూ నా రూట్ అంతా క్లియర్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మనసుకి నన్ను ఇన్సల్ట్ చేసినటువంటి నా మేనేజర్ ఇంకా ఉన్నాడు కదా అని ఆలోచించడం మొదలు పెడతాడు. ఆ వెంటనే మనసు తనని ఇన్సల్ట్ చేసినటువంటి ఆ మేనేజర్ని చంపడం కోసం తన ఇంటి వైపు నడుస్తూ ఉంటాడు. అలా మనసు తన మేనేజర్ ఇంటి దగ్గరికి వెళ్ళి, నీకు నేను క్షమాపణ చెప్పడం కోసం వచ్చాను అని చెప్పి తన మేనేజర్తో కలిసి అక్కడ ఫుల్గా మందు తాగుతూ ఉంటారు. ఆ మేనేజర్ కూడా ఫుల్గా మందు తాగుతూ ఉంటాడు. మనసు మాత్రం తన మేనేజర్కి కంటిన్యూగా మందుని కల్పిస్తూ సడన్ గా ఒకసారి ఆ మందులో ఏదో కలిపేస్తాడు. దాంతో మనసు మేనేజర్ ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతాడు. సరిగ్గా అదే సమయంలో మనసుకి తన వైఫ్ వీడియో కాల్ చేస్తూ, నువ్వేం చేస్తున్నావు అదంతా కూడా తప్పు, వెంటనే ఇవన్నీ కూడా ఆపేయని అంటూ ఉంటుంది. అయితే మనసు మాత్రం తన వైఫ్ తో మాట్లాడుతూ, ఈ రోజే నాకు లాస్ట్ వీడియో కాల్ ఉంది, కొంచెం ఓపిక్గా ఉండు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత మనసు వెంటనే తన మేనేజర్ నోట్లో పచ్చి మాంసాన్ని పెట్టి ఆ ఇంట్లో తను వచ్చినట్టుగా ఎటువంటి క్లూ లేకుండా మొత్తం కూడా క్లీన్ చేసేస్తాడు. పోలీసులు కూడా ఆ మేనేజర్ ఫుల్గా మందు తాగి పచ్చి మాంసం తినడం వల్లనే తను చనిపోయాడు అనుకుంటారు. ఆ తర్వాత ఇంటికి వచ్చినటువంటి మనసును చూసినటువంటి తన వైఫ్, నువ్వు చేసేదంతా కూడా మన బాబు చూశాడు అని అంటుంది. మనసు వెంటనే తన వైఫ్ తో మాట్లాడుతూ, నేను కంపోస్ట్ ఎరువు కోసం అక్కడ తవ్వానని చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఆ తర్వాత మనసు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళగా ఆ ఇంటర్వ్యూలో మనసు సెలెక్ట్ అవుతాడు. మరోపక్క గు కేసు కూడా క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే గు వైఫ్ని పోలీసులు పిలిచి ఎంక్వైరీ చేసినప్పుడు గు వైఫ్ పోలీసుల్ని చూసి, నా హస్బెండ్ ఎందుకో చాలా డిప్రెషన్లో ఉండేవాడు, సడన్గా ఒకరోజు తను కనిపించకుండా వెళ్ళిపోయాడు అని చెప్తుంది. ఎందుకంటే అక్కడ గు వైఫ్ నిజం చెప్తే నిజానికి తన హస్బెండ్ని తనే షూట్ చేసింది అన్న విషయం కూడా బయటికి వస్తుంది అని, తన ఇంటికి ఆ మనసును వచ్చినట్లు అవేమీ కూడా పోలీసులకు చెప్పకుండా ఉంటుంది. దాంతో పోలీసులు ఆ కేసును క్లోజ్ చేస్తారు. మరోపక్క మనసు ఇంతకు ముందులాగానే రిచ్ లైఫ్ ని అనుభవించడం మొదలు పెడతాడు. తన దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి కార్స్ తన దగ్గరికి వచ్చేస్తాయి. తన కొడుకు మంచి స్కూల్లో చదువుకుంటూ ఉంటాడు. తన కూతురు కూడా మంచి మ్యూజిక్ టీచర్ దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటూ ఉంటుంది. అలాగే తన కుక్క కూడా తన దగ్గరికి వచ్చేస్తుంది. ఆ విధంగా మనసు మళ్ళీ తిరిగి మంచి జీవితాన్ని అనుభవిస్తూ తను చేసిన వాటికి కొంచెం కూడా బాధపడకుండా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారు, ఆ రూమ్ని ఎందుకు తాయిత్తులతో బంధించి ఉన్నారు, ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళిపోయినటువంటి ఆ అమ్మాయి ఎలా మిస్ అయ్యింది, అసలు ఆ అమ్మాయి ఎందుకు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్ళింది, చివరికి అక్క తన సిస్టర్ని కాపాడిందా లేదా అన్నదే 2023లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి మిస్సింగ్ గర్ల్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.